నమస్తే మేడం, నా పేరు వీరన్న మేడం, వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం? దాదాపు అంటే ఇప్పుడు 2 సంవత్సరాల టైం కూడా గడుస్తలేదు. ఈ 2 సంవత్సరాలల్లో అంటే అధికారంలో రావడానికి ఏమైతే చెప్పుకొని అధికారంలోకి వచ్చినామో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు అనేది అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు వాటిని జీర్ణించుకోలేకపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రధాన హామీలైన 6 హామీలు ఉన్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాను, రైతు బీమా ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, దీపం పథకం ఇచ్చిండు, ఇలా ఉచిత బస్ ప్రయాణం మహిళలకు, ఇట్లా ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు చేసుకుంటా అంటే మొత్తానికి కొన్ని వేల కోట్లు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ సోనియా గాంధీ అనే దాని మీద లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన క్రమంలో ప్రజలు ఆయన నమ్మి, సరే ఆయన కూడా ఉద్యమంలో ఒక భాగం ఉన్నది కాబట్టి ఆయన నమ్మి జనం ఓట్లు వేసింది. ఆ ఓట్లు తీసుకునే క్రమంలో ఏమన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అల్లుడేయడం అంటాడు, బిడ్డేయడం అంటాడు, ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఇలా ఎన్నో మాయమాటలు చెప్పిన జనం ఏంటంటే ఒక్కసారి నమ్మిన తర్వాత కొన్ని పథకాలు మళ్ళీ జరుగుతాయేమో అనే ఆలోచనతో చూసిండ్రు. అవి ఏం జరగకుండా కూడా వాళ్ళకు గుణపాఠం చెప్పినా కూడా ఇంకా కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అనేది జనాలకు కనబడుతుంది. ఇవాళ ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధ్యక్ష కార్యదర్శుల మీటింగ్ మీరు లోపలికి వెళ్తే కనబడుతుంది. బయటనే ఇప్పుడు లోపల ఎంతమంది ఉన్నామో బయట అంతమంది ఉన్నాం. స్థానిక ఎలక్షన్లకు వెళ్తే ఏం జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఏం బలం ఉన్నది అనే దాని మీద వాళ్ళు మాట్లాడతాను. ఈ మీటింగ్ను చూస్తే సరిపోతుంది. మామూలుగా ఒక 1500 మందితో గ్రామస్థాయి మండల స్థాయి నాయకుల మీటింగ్ అని ఈ రకంగా పెద్ద ఎత్తున బయలుదేరి, అంటే మామూలుగా పిలుచుకున్నా కూడా స్వచ్ఛందంగా కూడా ఇంత పెద్ద మొత్తంలో వచ్చిండు. మేము వచ్చేసి ఏంటంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి మా మంత్రివర్యులైన కొండ సురేఖ గారు, కొండ మురళీధర్ గారి ఆధ్వర్యంలో మాది వచ్చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గం. మా నియోజకవర్గంలో ఈరోజు సంక్షేమ పథకాలల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మా ప్రాంతం వచ్చేసి వెనుకబడ్డ ప్రాంతం, ముస్లిం కానీ మైనార్టీస్ కానీ ఎస్సీలు కానీ ఒక్కొక్క డివిజన్కు 350 ఇండ్లు శాంక్షన్ చేసిండు. అంటే ఒక్కొక్క డివిజన్కు అంటే 3,500 ఇండ్లల్లో వీడు సంవత్సరంలో ఎవరికన్నా ఒక ఇల్లు కట్టించిండు అంటే లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో మనిషికి 60 గజాల జాగితో మొత్తం మన అవి తింటాడు. ఎన్నో రకాలుగా చెప్పుకున్నాడు. మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రోళ్ళు 1,00,000 మంది వలస ఉద్యోగాలు ఉన్నాడు అని ఎవరికి ఇప్పించిండు? వాని కొడుకు, వాని బిడ్డకు, వాళ్లకు నలుగురికి తప్ప ఎవరికి కూడా ఉద్యోగాలు రాలే. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ప్రతి మంత్రికి స్వేచ్ఛ ఉన్నది. ఏ మంత్రి చేయవలసిన పని ఆ మంత్రి చేస్తాడు. ఏ నియోజకవర్గంలో జరగవలసిన పనులు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అనే దానికి ఇదంతా నిదర్శనం ఈ పబ్లిక్ అంతా కూడా. అట్లా అని చెప్పి మేము మాయమాటలు చెప్పుకుంటలేము. ఇవన్నీ జరుగుతలేవా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఉచిత సిలిండర్ వస్తుంది, సన్న బియ్యం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అంత ధైర్యం చేయలే. రైతులకు భరోసా ఇచ్చుకుంటా మీరు సన్న బియ్యం పండియండి అని చెప్పి వాళ్ళ బోనస్ 500 రూపాయలు బోనస్ ఇచ్చి పంట పండించేది. అదే రైతులను నువ్వు వ్యవసాయం చేస్తే ఊరేసుకోవాలి, వరైతే ఊరేసుకోవాలని చెప్పిన కేసీఆర్ ఇలా రైతుల గురించి రైతు బంధు వల్లే ఆ బంధు వల్లే అంటాడు. అరే ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని వాడిని పట్టుకొని వస్తాడు. లేకపోతే ఏంటన్నా పంట పండిన వాడు వ్యవసాయం చేయని భూమిలో పోయి ఫోటోలు దిగుతారు. ఇది తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. జనానికి మొత్తం అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈ దేశానికి స్వతంత్రం లేదు. రాష్ట్రానికి కూడా రాష్ట్రం అనేది ఏర్పాటు జరగకపో. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత పెద్ద మొత్తంలో రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా కాంగ్రెస్ నష్టపోయినా కూడా ఒక 2 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ మీద బలప్రయోగాలు చేయాలి. మీరు ఏం చేస్తారో అనేది చూడడానికి ఉన్నారు. ఈ 2 సంవత్సరాల 3-4 నెలల అధికారం రాగానే నువ్వేం చేస్తాను, నువ్వు డిసెంబర్లో ఇస్తాను అంటే ఎట్లా ఇస్తా? నీ అయ్యా మొత్తం అప్పులే వేసిపోయా. కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే ఒక 17,000 కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్తో అప్పచెప్పిన రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుతోనే అప్పచెప్పిపోయిండు. అట్లాంటి ప్రభుత్వాన్ని అంటే జనమంతా చూస్తూ ఉన్నారు. జనం కూడా ఎప్పుడో తిరగబడి వాళ్ళని కొట్టే టైం అంటే జైల్లోకి పోయే టైం అనే దాని మీద అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ ఆస్తులు, ఇవాళ భూములు, ఇవన్నీ ప్రాజెక్టులు కట్టడానికి కొన్ని లక్షల కోట్ల అప్పులు పెట్టిండు. ఒక వాటర్ ట్యాంక్ కడితే ఒక గ్రామానికి నీళ్లు సరిపోతాయి. మిషన్ భగీరథ అని దేశంలో అసలు మామూలుగా కూడా ఏరియాలలో కూడా వాటర్ పైప్ లైన్ వేసి కొన్ని కోట్ల రూపాయలు వృధా చేసింది. ముందు జనం అంటే మాకు స్థానిక ఎన్నికలలో మా బలం ఏందనేది టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీకి కూడా సెంట్రల్ ఉన్నారు. బీజేపీ కూడా ఏమో మాట్లాడుతూ అంటారు. వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో ఏంటన్నా సన్న బియ్యం ఇస్తాను, మరి వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో ఏంటన్నా ఇప్పుడు ఇలాంటి రైతు బంధు కానీ రైతు రుణమాఫీ ఇస్తాను అంటే అవి కూడా ఏం లేదు.
Subscribe us and press the bell icon for more interesting updates.